అమరావతి మహిళల గురించి తప్పుగా మాట్లాడారని కొమ్మినేని శ్రీనివాసరావు అలా ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది, అలాగే రిమాండ్ విధించడం కూడా జరిగింది. కాబట్టి ఆ తరుణంలో యాక్చువల్గా మాకు సంబంధం లేదు, వైసీపీ పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు, సాక్షి ఛానల్కి అసలే సంబంధం లేదు అని సాక్షి ఖండించింది. తప్పు మాట్లాడిన మాట వాస్తవమే, కృష్ణరాజు తప్పు మాట్లాడాడు కాబట్టి మేము ఖండించాం అని చెప్పినా సరే వినకుండా కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది మహిళలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సాక్షి ఆఫీసుల మీద ఇట్ల మీద దాడులు అయితే చేయడం జరిగింది. వాటన్నిటికీ ఇలా జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. నిజంగా టైం చూసి దెబ్బ కొట్టాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపించింది నిజంగానండి. ఏంటి, ఎందుకు టైం చూసి దెబ్బ కొట్టాడు, ఏ రకంగా నేను చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. నా బాధ్యతగా నేను వీడియో చేస్తాను. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఉన్నట్టు వివరంగా మాట్లాడుకుందాం. ఏంటంటే ఏదైతే అంటే కావాలని అన్నా అనకపోయినా మొత్తానికి ఎలాగైతేనండి ఆ డిబేట్లో ఆయన మాట్లాడిన దాన్ని ఖండించలేదు అనేది ఎక్కువగా మాట్లాడుతున్న విషయం. నేను ఖండించానంటాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. పోనీ ఖండించకపోయినా నెక్స్ట్ డే నేను దాని గురించి క్షమాపణలు చెప్పానని అంటారు. మొత్తానికి ఎలాగైతేనండి అతను చేసింది తప్పే మొమ్మాటికి, కానీ దాన్నే బూచిగా చూపించి మొత్తం ఎంటైర్ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అంతే, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే మిగిలిన వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అని అంటే అది ఎంతవరకు సమంజసం? అంటే మీరు పత్తిత్తులేనా అన్నట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడారు అని అనుకుంటా ఆయన ట్వీట్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఎలా అంటే అది చాలా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు కోడలు మగబిడ్డ కంటానంటే అత్తొద్దంటుందా అని ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఆ వీడియో ఓకేనా? తర్వాత ఇంకొకటి ఉంటుంది. వెళ్ళి ముద్దన్న పెట్టాలి, కడుపైన చేసేయాలి అంతే, ఆడవాళ్ళు అంటే అంతే అన్నట్టుగా మాట్లాడతారు. బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు ఆయన మాట్లాడిన మాట అంటే ఆడాలంటే ముద్దైనా పెట్టాలి, అది కడుపైన చేసేయాలి అంతే అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఈ మాట గురించి ఎక్కడ రాద్ధాంతం జరగల. అయితే కోడలు పొగపిల్లోని కని తెస్తానంటే అత్తొద్దంటాదా ఏంటి అని అన్నమాట. ఈ మాట గురించి రాష్ట్రంలో ఎక్కడ రాద్ధాంతాలు ఏం జరగల. బాలకృష్ణ గారు మాట్లాడిన మాట గురించి కూడా రాద్ధాంతాలు ఏంటి రభసలేం జరగల. కాబట్టి అందు గురించి అందరికీ తెలియాలని అంటే ఎలాంటి మాటలు మాట్లాడారు అని అయితే కనుక ఆయన మాట్లాడటం అయితే జరిగింది. లోకేష్ గారు ఫోటోలు అమెరికాలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఏం చేశారంటే ఆయన ఉన్న ఫోటోల్ని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. మళ్ళీ సరి చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టే నిజంగా ఎలా అంటే ఆయన ట్వీటు పెట్టాల్సిన టైంలో పెట్టారేమో అని అయితే నాకు అనిపించింది. కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్ అండర్ వైఎస్ఆర్సీపీ నాటబుల్ ఫర్ యూ ద ఏంటి ఎఫిషియన్సీ అని కొన్ని అంటే ఒక అర్థం వచ్చేటట్టుగా ట్వీట్ రాసి ఈ వీడియో అయితే కనుక పోస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలో అలాగే బాలకృష్ణ గారు అన్న మాటలో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు అనిపించిందేమో, కాబట్టి ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు టైం చూసి పెట్టారేమో అని అనిపించింది. కానీ మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు ఫస్ట్ అయితే లైక్ చేయండి. చూస్తున్నా మీరు అందరూ కూడా పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.